హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు SM లక్ష్మణ్ టాక్స్. హస్తినాపురం సింహాసనం కోసం కౌరవులు మరియు పాండవులు దాయాదుల మధ్య రాజవంశముల మధ్య పోరాటం జరిగి వివాదానికి తలెత్తి యుద్ధానికి భగవద్గీతకి కారణంగా అయ్యింది. అయితే శ్రీ మహాభారతం కథగా మిగిలిపోయింది. అయితే కురుక్షేత్ర యుద్ధం, మహాభారత యుద్ధం ఒక మహాసంగ్రామం. 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత 11 మంది మాత్రమే మిగిలారు. అందులో కృష్ణుడు, యుయుత్రుడు, సాత్వికి, కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్య, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో పోరాడే సామర్థ్యం ఉన్నవారే కానీ ఒక కృతవర్మ విషయంలో మాత్రం అలా అనిపించదు. కృతవర్మ యాదవ వంశస్థుడు. ఎంతో మంది యోధులు, వీరులు యుద్ధంలో మరణించిన కృతవర్మ మాత్రం ఎలా బ్రతికి బయటపడ్డాడు అన్నదే ఒక ప్రశ్నార్థకం. అయితే అభిమన్యుడు పద్మవ్యూహంలో కుట్రలన్నీ పన్ని కౌరవులకు సహకరించి అభిమన్యుడు మరణించడానికి కూడా సహాయం చేశాడు. అలాగే పంచ పాండవులలోని కుమారులను కౌరవులతో పాటు కృతవర్మ ఉన్నాడు. ఎందుకంటే కౌరవుల పక్షాన పోరాడాడు కృతవర్మ. అయితే ఉప పాండవులను చంపడానికి కూడా అశ్వత్థామ కుట్ర ఉన్నది. అయితే కృతవర్మ సహకరించాడు. కృతవర్మ యాదవ వంశస్థుడై ఉండి కూడా యాదవ వంశం నాశనానికి కారణమయ్యాడు. శ్రీకృష్ణుడు అంటే ఎందుకు అంత కోపం అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అయితే శ్రీకృష్ణుడు బలరాముడి నాయకత్వంలో యాదవ జాతి ఉండేది. అయితే అందరూ అందక వంశానికి చెందిన వారు కూడా కృతవర్మ యాదవ వంశంలో అందక వంశం కూడా ఒకటి. అయితే ఒకరిపై ఒకరికి ఈర్ష్య, ద్వేషాలు, అధికార వ్యామోహం ఉన్నప్పటికీ పైకి మంచిగా ఉన్నట్లుగా నటించేవారు. సమస్యలు ఎదురొస్తే వారు శ్రీకృష్ణ బలరాముల నాయకత్వంలో ఎవరు ఎదురు చెప్పేవారు అయితే లేరు. అయితే కృతవర్మకు ఇవన్నీ నచ్చేది కాదు. కృతవర్మ మాత్రం తండ్రి పేరు కృతికుడు. అయితే కృతికుడికి కృష్ణుడికి రక్త సంబంధం ఉన్నట్లు చెప్పబడింది పురాణాలలో. కానీ కృతవర్మ మాత్రం ఎంతో మోసపూరిత తత్వం కలవాడు. యాదవ వంశంలో ఒకరికి ఒకరు కుట్రలతో గొడవలతో పెట్టి యాదవ వంశాన్ని నాశనం చేసేదామని చూసేవాడు. శ్రీకృష్ణుడిపై కృతవర్మకి కోపం గల కారణం ఏంటిదంటే శమంతకమణికి ఉన్న సంబంధం. శమంతకమణి గురించి ఈ కుట్ర అనేది శ్రీకృష్ణుడిపై పగ పెంచుకున్నాడు. దాని గల కారణం అయితే ఒకసారి సూర్య భగవానుడు శత్రుజిత్తుడికి శమంతకమణిని బహుమతిగా ఇస్తాడు. అయితే ఈ శమంతకమణి రోజుకి కొన్ని వేల కిలోల బంగారాన్ని ఇస్తుంది. శత్రుజిత్తుడు ఆ మణిని అందరికీ చూపించి మెడలో వేసుకుని తిరిగేవాడు. అలా శ్రీకృష్ణుడు శత్రుజిత్తుడికి ఒకసారి కలిసినప్పుడు ఆ శమంతకమణి ఇవ్వమని అడుగుతాడు. అందుకు శత్రుజిత్తుడు నిరాకరిస్తాడు. ఒకసారి శత్రుజిత్తుడి తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని మెడలో వేసుకొని వేటకు వెళ్తాడు. అలా వేటకు వెళ్తున్న ఆ ప్రసన్నుడిని ఒక సింహం చంపేస్తుంది. ఆ మణిని తీసుకొని వెళ్తుంది. అదంతా గమనించిన జాంబవంతుడు అలా ఆ సింహాన్ని చంపి ఆ జాంబవంతుడు తన కుమార్తె అయిన జాంబవతి మెడలో ఆ శమంతకమణిని వేస్తాడు. ఈ విషయమంతా తెలియని శత్రుజిత్తుడు శ్రీకృష్ణుడు శమంతకమణి ఇవ్వడం కుదరదని చెప్పినందుకు అతని తమ్ముణ్ణి చంపేశాడనేసి నిందిస్తాడు. అయితే ఆ నిందకు శ్రీకృష్ణుడు ఆ నిందను పోగొట్టాలని ఎలాగైనా అడవికి వెళ్తాడు. అయితే ప్రసేనుడు చనిపోయిన ఆ అడవిలో గుర్తుల ఆధారంగా ఒక గృహలోకి వెళ్తాడు శ్రీకృష్ణుడు. అక్కడ జాంబవంతుడి మెడలో శమంతకమణి చూస్తాడు. అప్పుడు అటుగా వచ్చిన జాంబవంతుడు శ్రీకృష్ణుడు చూసిన శత్రువుగా భావించి యుద్ధానికి దిగుతాడు. ఆ గృహలో 28 రోజుల పాటు యుద్ధం భీకరంగా జరుగుతుంది జాంబవంతునికి మరియు శ్రీకృష్ణుడికి. అలా యుద్ధం చేసి అలసిపోయిన జాంబవంతుడు తను పొరపాటు పడుతున్నానని, అతను శత్రువు కాదని, తన దైవమైన శ్రీరాముడే ఈ అవతారం శ్రీకృష్ణ అవతారంలో వచ్చాడనేసి తెలుసుకొని తన కుమార్తె అయిన జాంబవతిని ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అలాగే కానుకగా శమంతకమణిని శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాడు. అలా జరిగిందంతా శ్రీకృష్ణుడు శత్రుజిత్తుడికి
ఈ విషయాన్ని చెప్తాడు. అయితే అలా చెప్పిన సత్రజిత్తుడికి శమంతకమణిని ఇచ్చేస్తాడు. సత్రజిత్తుడు తన తప్పు తెలుసుకొని తన కూతురు అయిన సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే అంతకుముందే సత్రజిత్తుడు తన కూతురుని సత్యభామను కృతవర్మకు ఇచ్చి వివాహం చేస్తానని మాటిస్తాడు. అలా సత్రజిత్తుడు వైపు శ్రీకృష్ణుడు పైన తనకు ఇలా మోసం చేశాడనేసి ఇద్దరిపైన ద్వేషాన్ని పెంచుకుంటాడు కృతవర్మ. శ్రీకృష్ణుడి పైనను అలాగే సత్రజిత్తుడి పైనను ఇలా ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఇలా ఇచ్చిన మాట తప్పినందుకు సత్రజిత్తుడి పైన, సత్యభామకు తనకు తగ్గకుండా చేసినందుకు శ్రీకృష్ణుడి పైన ఇలా నాశనం చేసి ఎలాగైనా వీరికి మొత్తం వంశాన్నే నాశనం చేయాలనేసి కంకణం కట్టుకుంటాడు కృతవర్మ. అయితే శ్రీకృష్ణుని శక్తి సామర్థ్యాలు తెలిసి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కృతవర్మ. శ్రీకృష్ణుడు లేని సమయం చూసి కృతవర్మ తన సోదరుడు అతధర్మ అక్రుడు కలిసి సత్రజిత్తుని చంపి ఆ శమంతకమణిని దొంగలిస్తారు. అయితే ఈ విషయాన్ని సత్యభామ ద్వారా విషయాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుడు వారిని వెంబడిస్తాడు. అప్పుడు ఈ శమంతకమణిని కృతవర్మ అక్కడి నుంచి అతని తమ్ముడికి ఇచ్చి పారిపోతాడు. కానీ శతకర్మ అని మాత్రం కృతవర్మ సోదరుడు వెంబడించి శ్రీకృష్ణుడు అయితే కృతవర్మ తప్పించుకోవడంతో అతని సోదరుడు శతకర్మను శ్రీకృష్ణుడు చంపేస్తాడు. తన సోదరుడిని కూడా చంపేశాడని శ్రీకృష్ణుడిపై కృతవర్మ ఇంకా కోపం పగతో రగిలిపోతూ నాశనం చెయ్యాలని అనుకుంటాడు. అలా కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడిపై పగ తీర్చుకుందామని కూడా చాలా సమయాల్లో చూస్తాడు. కానీ కృతవర్మని శిశుపాలుడు కూడా ఇలాగే పగ పెంచుకొని శ్రీకృష్ణుడికి 100 తప్పులు చేసినా క్షమించి శిశుపాలుడిని చంపేస్తాడు. ఆ విషయం తెలుసు కాబట్టి కృతవర్మ ఈ విషయం తెలుసు కాబట్టి శ్రీకృష్ణుడు భక్తుడిగా ఉన్నట్లు నటిస్తూ లోపల పగతో రగిలిపోతాడు. కృతవర్మ దుర్మార్గుడు. అయితే దుర్యోధన పక్షాన నాయకుడిగా పోరాడతాడు కురుక్షేత్ర యుద్ధంలో. అయితే కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడిపై పగతో పాండవులపై యుద్ధం చేస్తాడు. కృతవర్మ నిత్యం న్యాయం ధర్మం అనేవి లేవు. నీతి న్యాయం ధర్మం అనే వాటి పదాలకు అస్సలు తావు ఇచ్చేవాడు కాదు. అంత దుర్మార్గుడు. అయితే పద్మవ్యూహంలో కౌరవులు అభిమన్యుని చంపుతున్నప్పుడు కూడా సహాయం చేస్తాడు కృతవర్మ. అయితే దుర్మార్గపు ఆలోచనలతో కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఉప పాండవులు నిద్రిస్తుండగా కిరాతకంగా చంపడానికి అశ్వత్థామకు కూడా సహకరిస్తాడు ఈ కృతవర్మ. ఇంత నీచుడు ఈ కృతవర్మ అని శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి. ఇవన్నీ తెలుసు కాబట్టి అర్జునుడికి కృతవర్మతో యుద్ధం వచ్చిన సమయంలో చంపమని చెబుతాడు. కానీ అర్జునుడు యాదవ వంశస్థుడు అని ఒకే ఒక్క కారణంతో పంచపాండవులు చంపకపోవడానికి కారణం అదే. ఎందుకంటే కృతవర్మ యాదవ వంశస్థుడు, మన వంశస్థుడిని ఎందుకు చంపాలి అని ఆలోచించి అతన్ని యాదవ వంశస్థుడిని చంపకూడదు అనేసి చంపరు. అయితే ఎన్ని పాపాలు చేసినా అభిమన్యుని ఉప పాండవులను చంపిన కృతవర్మను మాత్రం పాపాలు చేసిన పాండవులు ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తారు కృతవర్మను. అలా కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ద్వారకకు తిరిగి వెళ్ళిపోతాడు కృతవర్మ. అలా యుద్ధం ముగిసిన 36 సంవత్సరాలు వరకు ద్వారకలోనే జీవిస్తాడు కృతవర్మ. కానీ శ్రీకృష్ణుడిపై పగ మాత్రం విడిచిపెట్టాడు, అలాగే ఉండిపోతుంది. శ్రీకృష్ణుడు మరియు జాంబవంతి కలిగిన కుమారుడు సాంబుడు. అయితే కృతవర్మ సాంబుడితో స్నేహం చేసి మునులను ఆట పట్టించమని రెచ్చగొడతాడు. మద్యం బాగా సేవించి వాళ్ళను రెచ్చగొట్టేలా చేస్తాడు. ఈ విధంగా యాదవ వంశం నాశనం కారణమవుతుందనేసి మద్యం మత్తులో యాదవ వంశస్థులు కొట్టుకుంటుంటారు. ఇలా కృతవర్మ సాత్వికిని కూడా దూషిస్తాడు. ఇలా సాత్వికి తన వంశ నాశనానికి ఇలా అందరినీ పాడు చేసి ఇలా చంపుతున్నాడని తెలుసుకున్న సాత్వికి కృతవర్మ పగ పన్నాగాలు అన్ని శ్రీకృష్ణుడిపై పగ యాదవ వంశ నాశనానికి ఇవన్నీ కోరుకున్న ఈ కృతవర్మను ఎలాగైనా మట్టు పెట్టాలని యుద్ధం చేస్తాడు. అలా యుద్ధంలో సాత్వికి చేతిలో కృతవర్మ మరణిస్తాడు. ఎన్ని అరాచకాలు ద్వేషాలు కుట్రలు ఎన్ని చేసినా కానీ
అలా చివరికి సాత్వికి చేతిలో మరణిస్తాడు కృతవర్మ. ఎన్ని అరాచకాలు, ద్వేషాలు, కుట్రలు, దురహంకారాలు ఇవన్నీ వినాశనానికి కారణమైన కృతవర్మ అలా కురుక్షేత్ర యుద్ధంలో కూడా గెలిచి ప్రాణాలతో బయటపడ్డ చివరికి సాత్వికి చేతిలో మరణిస్తాడు. అందుకే అంటారు, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా దానికి సమయం రావాలి అనేసి శ్రీకృష్ణ పరమాత్ముడు వివరించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.